వెల్కమ్ టు ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, టమోటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, 1/2 kg చికెన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కసూరి మేతి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి చికెన్ వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లో చికెన్ కొద్దిసేపు ఫ్రై చేయాలి. చికెన్ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. చికెన్లో వాటర్ రిలీజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కాస్త ఉడికిన తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చికెన్ను బాగా కుక్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు రుచి చూసుకొని కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిందండి. చివరిగా కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు మన వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.